వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యరతీస్ అండ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను బిగినర్స్ కోసం ఈజీగా బోండా ఎలా తయారు చేయాలో రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, ఇంకా మీ దగ్గర విస్కర్ ఉంటే పర్లేదు, లేకపోతే స్పోక్తో అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా మొత్తం కలుపుతూ ఉండాలి. దాని తర్వాత అట్లా 2-3 మినిట్స్ కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల బోండా చాలా సాఫ్ట్గా వస్తుంది. దాని తర్వాత 1 కప్ మైదా పిండి వేసుకొని బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకు పిండి వచ్చేసి కొంచెం పెరుగులో మొత్తం కలిసిపోవాలి. అలానే కలుపుతూ ఉండాలి ఒకటే డైరెక్షన్లో. దాని తర్వాత ఒక 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. అలానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉండాలి. సేమ్ ప్రాసెస్ అలానే రిపీట్ చేశాక కొంచెం వాటర్ పడితే వాటర్ యాడ్ చేసుకొని, ఆ క్లిప్ మిస్ అయిందండి, వాటర్ యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న సేమ్ అలానే కొంచెం పిండిని పైకి కిందికి కలుపుకుంటూ కలుపుతూనే ఉండాలి. దానివల్ల బోండా అంత ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బోండా అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, చాలా రుచిగా వస్తుంది. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ అలానే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉండాలండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు దాని తర్వాత కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలిపాక బోండా మన షేప్ వస్తుందా లేదా ఒకసారి ట్రై చేసుకోండి. పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందా లేదా అని చూసుకోండి. నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు సేమ్ అలానే పిండిని వదిలేసాను. 1 అవర్ తర్వాత మూత తీసాక చూడండి పిండి ఎలా అయిందో, మొత్తం బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు తగిన చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తురుము, ఇంకా జింజర్ తురుము, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి పిండిని బాగా. మళ్ళీ మొత్తం అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా మిక్స్ చేయాలి. పైకి కిందికి వచ్చుకుంటూ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బోండా అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, మరింత టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తూనే దాదాపు ఒక 5-10 మినిట్స్ అలా చేయండి. దానివల్ల మంచిగా బోండా అనేది చాలా హోటల్ స్టైల్లో చాలా లోపల అంత సాఫ్ట్గా మంచిగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం మిక్స్ చేస్తూ రౌండ్ సైజ్ వచ్చేలాగా బోండాని వేసుకోవాలండి. చూడండి అలా వేసానో లేదో బోండా చూడండి చాలా ఇట్లా ఉబ్బిపోతుందండి, రౌండ్ షేప్లో వస్తాయండి. 2 మినిట్స్కి బోండా అనేది గోల్డెన్ కలర్ వచ్చాక దాన్ని టర్న్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేవాక మీడియం ఫ్లేమ్లో మనం బోండాని కాల్చుకోవాలండి. రొటేట్ చేసుకోండి. ఒక సైడ్ టోటల్ రౌండ్ సైడ్ మొత్తం చేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక దాన్ని ఆయిల్ నుంచి తీసేసేయండి. మళ్ళీ ఇంకో టైం వేసానండి. ఇదేనండి చాలా సింపుల్ అండ్ స్వీట్ ప్రాసెస్. చూడండి ఎలా వచ్చాయేమో, చాలా సాఫ్ట్గా రౌండ్ అంటే రాలేదనుకోండి, కాకపోతే చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయండి. చూడండి తినగానే ఇలా ఉండేటట్టు వచ్చేసాయండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూడండి.